అమ్మగారు మీరు అడ్మిట్ చేసుకోండి. మేడం. గుడ్ ఈవినింగ్, చెప్పండి. మేడం, ఇది ప్రోడక్ట్ వాడుతున్నా మేడం. ఇది నాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయింది మేడం. ఓ. యాక్చువల్లీ ఆఫ్టర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత నాకు షుగర్ వచ్చిందండి. ఈ ఉమ్, లాస్ట్ 8 months నుంచి అన్ని విధాలుగా ట్రై చేశాను కానీ తగ్గలేదండి. అసలు ఇంకా ఏమి తగ్గలేదు. అయితే భాస్కర్ గారి ద్వారా ఈ ప్రోడక్ట్ తీసుకున్నానండి. 5th డే ఓకే. ఫాస్టింగ్ షుగర్ ప్రతిసారి 120 130 ఉండేది. ఉమ్, 70కి వచ్చిందండి. ఓ, 5th డే వెరీ గుడ్. నాకు ఆశ్చర్యం వేసింది. అసలు ఇన్ని రోజులు నేను ఇన్ని చేసినా కూడా అసలు 120 బిలో రాలేదు. ఈ రోజు అసలు ఏంటని చెప్పి నాకు ఆశ్చర్యం వేసింది. అలాగే తిన్న తర్వాత కూడా 98 100 ఆ మధ్యలోనే చూపించిందండి. ఇంకా అలా కంటిన్యూ అవుతుంది. మెడిసిన్ కూడా తగ్గించుకున్నానండి. నేను వాడి ఇంచుమించు ఈ 25 days నుంచి వాడుతున్నానండి. ఓకే, ఆ, చాలా మంచి రిజల్ట్ వచ్చింది మీకు. సో ఈ ఎప్పటి నుంచి డాక్టర్ గారిని అడిగానండి. వాడుతున్నారు? ఆ, ఏంటి సార్ ఇది షుగర్ పెరిగిపోతుంది, బీపీ రైజ్ అయిపోతుంది. 120 mg వాడతాను మేడం. ఆక్టిమైన్ 100, నికాడియా 20 mg వాడతాను. ఉమ్, 3 పూట్ల వాడతానండి. అయితే బీపీ కూడా 160 170 వెళ్ళిపోతుందండి. డాక్టర్ గారిని అడిగాను, ఏంటి సార్ ఇది అసలు బీపీ తగ్గట్లేదు, షుగర్ ఏమో తగ్గట్లేదు ఏంటంటే, మీ స్టెరాయిడ్ వాడుతున్నావు కదా, అలాగే ఉంటుంది, కంటిన్యూ చేయండి, అలాగే మెడిసిన్ అని చెప్పారు. ఇంకా ఎక్స్ట్రా మెడిసిన్ కూడా రాశారండి. ఏంటి ఇంకా ఉమ్. మెడిసిన్ వాడుతూ ఉంటామా అని చెప్పి ఒక నెగిటివ్ ఫీలింగ్ లోకి వెళ్ళిపోయి భాస్కర్ గారిని కలవటం జరిగింది. ఆయన ఇచ్చారండి. అసలు 5th డే మెరాకిల్. అసలు చాలా అంటే మంచి మీ రిజల్ట్ 5 days వచ్చింది. లోనే షుగర్ తగ్గిందా? 5 days లోనే? 5 days అండి. ఓ, వండర్ఫుల్. ఓకే. ఇంకా నేను సరే అసలు ఇది ఎంతవరకు ఏంటని చెప్పి నేను ఒక 1 week ప్రతిరోజు డైలీ మిషన్ ద్వారా చెక్ చేసుకుంటాను. ఎప్పుడు కూడా నార్మల్ గానే ఉందండి. ఓకే. అలాగే మా అపార్ట్మెంట్ లో మీటింగ్ పెట్టించాను ఒకసారి. ఒకసారి డెమో చెప్తారని చెప్పి మా వాళ్ళు కూడా విన్నారండి. ఒకళ్ళకి మోకాళ్ళ నొప్పులు అని చెప్పి కినీ ప్యాడ్స్ తీసుకున్నారు. వాళ్ళకి సెకండ్ డే నుంచి మంచి రిజల్ట్ వచ్చిందండి. అతను అన్నాడు, నేను బండి మీద ఫ్యామిలీతో వెళ్తున్నప్పుడు ఎప్పుడు సపోర్ట్ చే సపోర్ట్ చేసుకోగలనో లేదో అని చెప్పి భయపడేవాడిని, పడిపోతానేమో అన్న భయం వేసేది. కానీ ఇది వాడిన తర్వాత నాకు అసలు చాలా బాగా అనిపించింది అని చెప్పారండి అతను కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ రాము గారు. సో వండర్ఫుల్ షేరింగ్ అండి. యాక్చువల్లీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయిందా మీకు? అవును మేడం. అసలు నాకు ఈ ఈ ప్రోడక్ట్ 2 years బ్యాక్ ఉందని తెలిస్తే అసలు వదిలేవండి కదా. అసలు ఎవరు కూడా డయాలసిస్ కి వెళ్ళరు. ఒకవేళ ముందు తీసుకున్నా కూడా కిడ్నీ నాకు తెలిసి రీహీల్ చేసుకునే పొజిషన్కి వెళ్తుందండి. ఎస్, ఎస్. ఎందుకంటే ఆ బాధలన్నీ పడి వచ్చాను కాబట్టి ఆ కిడ్నీ పేషెంట్లు ఎవరైనా ఉంటే ఇది వాడితే మాత్రం ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుందండి. చాలా మంచి మీరు షేరింగ్ ఇచ్చారు ఈ రోజు. ఒక అమూల్యమైన ముందే నాకు ఈ ప్రోడక్ట్ దొరికితే ఈ రోజు నాకు కిడ్నీ సేఫ్ అయ్యేది. చూడండి, అంటే ఎంతో మంది ఈ అంటే మెడిసిన్స్ తోటి కానివ్వండి, లేదా అనేక రకాల వ్యాధులతో కానివ్వండి బాధపడుతున్నారు. సో మన రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే ఖచ్చితంగా అందరికి ఈ ప్రోడక్ట్ అందజేయాలి. ట్రాన్స్ప్లాంటేషన్ అయ్యాక మీకు వచ్చిన షుగర్ కానివ్వండి, ఇంకా ఎనీ అదర్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్యూర్ అయ్యాయి ఈ రోజు. వండర్ఫుల్ షేరింగ్. మీ ద్వారా ఎంతో మందికి కనువిప్పు అవుతుంది, అలాగే హెల్ప్ కూడా అవుతుంది.